చెల్లెతో చిరుదీపము వేదనలో మనశ్శాంతము చీకటిలో చిరుదీపము వేదనలో మనశ్శాంతము జయమైన స్నేహము శాంతి నీచు దైవము దివ్యమైన స్నేహము శాంతి నీచు దైవము నీ గురించిన ఆశలతో వికసించిన మనసులతో వెల్లెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి గురించిన ఆశలతో. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. గుదే ఇజ్రాయేల్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని భార్య తెరేసా గారు దివ్య పూజను సమర్పిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున మరణించిన కాకొల్లు జేకబ్ పాల్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దేవుడు ప్రసాదించాలని దివ్య పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. గోగులమూడి జోజిబాబు పాముకాటు నుండి స్వస్థత దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతగా ఈ దివ్య పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ మనవులతో పాటు మనందరి మనవులను ఆ దేవునికి సమర్పించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం 3వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ ఆదివారం నాడు తిరుసభ దైవ గ్రంథ పఠనాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి దేవుణ్ణి ఆరాధించి దేవుని యొక్క సువార్థికులుగా లోకంలోనికి వెళ్ళమని ఆహ్వానిస్తూ ఉంది. దైవ సంగముగా మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధికి రావాలని, ప్రేమతో భక్తితో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని, దేవుని యొక్క సన్నిధిని గ్రహించి ఆయనను మనసారా ఒక సంఘముగా ఆరాధించాలని, అలాగే దేవుడిచ్చేటువంటి వాక్యాన్ని మనసులో మోసుకొని మన యొక్క ఇళ్లకు సమాజానికి వెళ్ళి విన్నటువంటి వాక్యాన్ని ఆచరిస్తూ దాన్ని ఫలవంతం చేయాలని తిరుసభ మనకు బోధిస్తుంది. మరొకసారి తిరుసభ ఆహ్వానంతో దైవ సన్నిధికి వచ్చిన మనం ఆనందంగా ప్రేమతో భక్తితో ఆ దేవుని ఆరాధిస్తూ ఆయన వాక్యాన్ని ఆలకిస్తూ విన్నటువంటి వాక్యాన్ని మన మనస్సులో పదిలపరుచుకొని మన గృహాలకు వెళ్ళి దాని ఫలితాన్ని అనుభవించే విధముగా దేవుడు మనల్ని నడిపించమని దీవించమని ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థన సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, మహిమా 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 భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. మహిమా 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 భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. Gloria, 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 Gloria.
ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఇహ పరములను రెండిటినీ పాలించుచున్నావు. నీ అందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్మలను కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములు నెలకొనున్నట్లును నిజమైన శాంతి సమాధానములు వెల్లివిరియనట్లును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వాక్యం నుండి 30వ వాక్యం వరకు.
సోదరులారా, క్రీస్తు పెక్కు అవయములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒక్కటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బాప్తిస్మము పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒకే అవయవంతో కూడినది కాదు, అది పెక్కు అంగములతో కూడినది. నేను చేతిని కాను కనుక నేను శరీరమునకు చెందిన దానను కాను అని పాదము పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. నేను నేత్రమును కాను కనుక నేను శరీరమునకు చెందిన దానను కాను అని చెవి పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. శరీరము అంతయును ఒక్క నేత్రమైనచో అది ఎట్లు వినగలదు? శరీరం అంతయు ఒక్క చెవియే అయినచో అది ఎట్లు వాసన తెలుసుకొనగలదు? కానీ తన సంకల్పానుసారముగా ప్రతి అవయవమును దేవుడు శరీరమున చేర్చెను. అంతయు ఒకే అవయవమైనచో శరీరమే ఉండదు. కనుకనే పెక్కు అవయవములు కలవు, కానీ శరీరము ఒక్కటి. కాబట్టి నీతో నాకు అవసరం లేదు అని కన్ను చేతితో పలుకజాలదు. అట్లే మీతో నాకు పని లేదు అని శిరస్సు పాదములతో పలుకజాలదు. అంతేకాక బలహీనముగా తోచు అవయములు లేకున్నచో మనము జీవితము గడపజాలము. ముఖ్యమని మనము భావింపని అవయములని ఎంతయో శ్రద్ధగా చూచుకొందుము. అందవిహీనములైన శరీర భాగములు ఎక్కువ శ్రద్ధను పొందగా అందముగా ఉన్న శరీర అవయములకు ఆ శ్రద్ధ అవసరం లేకపోవచ్చును. గౌరవ విహీనములకు అవయములకు అధిక గౌరవము కలుగుటకై దేవుడే మన శరీరములను అట్లు ఏర్పరచును. కనుక శరీరములో వైరుధ్యములు లేవు. దాని అందరి విభిన్న అవయములన్నీ ఒకదానిపై ఒకటి సమాన శ్రద్ధను కలిగి ఉండుటకు ఆయన అట్లు చేసెను. శరీరమున ఒక్క అవయవమును బాధపడినచో దానితో పాటు అన్ని అవయవములను బాధపడును. ఒక అవయవము గౌరవము పొందినచో దాని ఆనందమున మిగిలిన అవయవములన్నీ పాలు పంచుకొనును. కావున మీరు అందరూ క్రీస్తు శరీరం, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. దేవుడు శ్రీ సభలో మొదటి కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, తదుపరి కొందరిని బోధకులుగాను, ఆ పైన కొందరిని అద్భుతములు చేయు వారిగాను, తరువాత కొందరిని స్వస్థ కూర్చు శక్తి గల వారిగాను, కొందరిని ఉపకారములు చేయు వారిగాను, కొందరిని పాలకులుగాను, కొందరిని వివిధములకు భాషలు మాట్లాడు వారుగాను నియమించెను. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయుదురా? స్వస్థపరచు శక్తి అందరికీ కలదా? అందరూ వివిధములకు భాషలలో మాట్లాడుదురా? అందరూ వానిని అర్థమును తెలియచేయుదురా? ఇది ప్రభు వాక్కు. దేవుని వాక్యము ఫలించుమా, దేవము గమ్యకరమా. దేవుని వాక్యము
ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు, మరియు 4వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనము వరకు. ఘనత వహించిన థెయోఫీలు మన మధ్య జరిగిన సంఘటనలను రాయుటకు అనేకులు ప్రయత్నించిరి. వారు రాసిన ఈ సంఘటనలను మొదటి నుండి ప్రత్యక్షముగా చూచిన వారి వలన, సువార్తను బోధించిన వారి వలన మనము విని ఉన్నాము. కావున అన్ని విషయములను మొదటి నుండి జాగ్రత్తగా పరిశీలించిన పిదప వానిని నీ కొరకు వరుసగా వివరించి రాయుట సముచితమని నాకు తోచినది. నీకు ఎరుక చేయబడిన విషయములను గూర్చిన వాస్తవమును నీవు గ్రహించుటకై ఈ గ్రంథమును రాయుచున్నాను. యేసు ఆత్మబలముతో గలిలయ సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిసరములందంతటను వ్యాపించెను. ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచు ప్రజలందరి మన్ననలను పొందుచుండెను. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచనమును కలగచేయుటకు, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగును గాక. కథోలికులుగా మన యొక్క ఆచార వ్యవహారాలు వేరే సంఘాల వాళ్ళతో, వేరే క్రైస్తవ సంఘాలతో కొంచెం విభిన్నంగా ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళు మనం చేసే వాటికై మనల్ని నిందిస్తూ ఉంటారు.
అయితే మనం కథోలికులుగా ఒక విభిన్నమైన ప్రత్యేకమైన ఆరాధనా క్రమాన్ని, అర్చనను అనాది నుండి పాటిస్తూ ఆచరిస్తూ ఉన్నాం. అయితే ఎందుకని మన సాంప్రదాయం, మన ఆచార వ్యవహారాలు, అర్చనా సాంగ్యాలు వేరే సంఘాల నుంచి ఎందుకని విభిన్నంగా వేరుగా ఉన్నాయి? కొన్నిసార్లు మనకి ప్రశ్న కూడా రావచ్చు. కథోలికులుగా మనం చేసేది కరెక్టా, లేక కథోలికేతర క్రైస్తవ సంఘాలు చేసేది కరెక్టా అనేటువంటి ప్రశ్న కూడా కొన్నిసార్లు మనలో రావచ్చు. ఎందుకంటే చాలా సంఘాల వాళ్ళు ఓదరగొడుతూ ఉంటారు, కథోలికులు చేసేది తప్పు, మీరు చాలా తప్పు చేస్తూ ఉన్నారు, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, దైవ గ్రంథంలో లేని చేస్తూ ఉన్నారు, మీదంతా తప్పు అని చాలాసార్లు చెప్తూ ఉంటారు. అయితే కథోలికులుగా మనమున్నటువంటి సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు, అర్చనా విధానం చాలా దైవ గ్రంథ ఆధారితమని మనం గ్రహించాలి. మన యొక్క ఆరాధన, అర్చనా సాంగ్యాలు చాలా మిళితమై ఉంటాయి. చాలా విషయాలతో అది మిళితమై ఉంటుంది. ఒక ప్రక్కన దైవ సంగముగా బలిపీఠం చుట్టూ గుమిగూడటం, మరొక ప్రక్కన దేవుని యొక్క వాక్యాన్ని చదివి దాన్ని ఆలకించి అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయటం, మరొక ప్రక్కన ప్రభు యొక్క దివ్య శరీర రక్తాల బలిని పీఠముపై అర్పించి దానిని ఆహారముగా స్వీకరించటం, ఇవన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సంజ్ఞలతో, సూచనలతో, ఆచారాలతో, భంగిమలతో మనం నిర్వహించటం జరుగుతుంది. దివ్య పూజా బలి అనేది ఈ దైవార్చనకు మూలమైంది. కనుక దైవార్చన అంటే కేవలం దివ్య పూజా బలి మాత్రమే కాదు. ఆదివారం సాయంత్రం మీరు చేసేటువంటి దివ్య సప్రసాద ఆరాధన, అది కూడా దైవార్చన అవుతుంది. మనం నిర్వహించేటువంటి సంస్కారాలు కూడా దేవుని యొక్క అర్చనలో భాగం. కనుక దైవార్చన ఈ విధంగా ఉంది. దీనిలో దివ్య పూజా బలి చాలా ముఖ్యమైనది. దివ్య పూజా బలిలో ఇటువంటి విషయాలన్నీ కూడా కలిసి ఉన్నాయి. అయితే ఎందుకని ఈ విధంగా దీన్ని చేస్తూ ఉన్నాం? ఏదో ఒక రోజున ఒక పీఠాధిపతో, పోపు గారు, గురువో ఇలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఆరంభించినది ఇది కాదు. ఇది అనాది నుంచి, పాత నిబంధన నుంచి ఆరంభమై క్రమేపీ అది రూపాంతరం చెందుతూ క్రీస్తు ప్రభు వచ్చిన తరువాత ఆయన జీవితాన్ని, ఆయన బోధనలను దానిలో మిళితం చేసి ఒక ఆరాధనా క్రమానికి పాత నిబంధన, నూతన నిబంధన కలిపి ఆ ఆరాధనా క్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈరోజు మనం విన్నటువంటి మొదటి పఠనం ఆ విషయాన్ని చక్కగా మనకు విదితం చేస్తూ ఉంది. మొదటి పట్టణంలో నెహెమియా గ్రంథంలో 8వ అధ్యాయం నుంచి మనం చదివాం. ఇక్కడ దైవ గ్రంథాన్ని ఏ విధంగా ఆనాడు సుమారుగా 7-8 శతాబ్దాలలో ఏ విధంగా దైవ గ్రంథాన్ని ఇజ్రాయేలు ప్రజలు దాన్ని చదివారు, ఎలా దాన్ని ఆరాధించారు, ఎలా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేశారో మనకు అర్థమవుతూ. దైవార్చనలో దైవ గ్రంథం చదవటం, దాన్ని అర్థం చేసుకోవటం ఒక ముఖ్యమైనటువంటి భాగం. అయితే దానితో పాటు మిగతా విషయాలు కూడా మిళితమై ఉంది. దైవ గ్రంథాన్ని వాళ్ళు చదివిన విషయం, లేక దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం, దాన్ని ఆరాధించేటువంటి వివరణ మనం అర్థం చేసుకున్నప్పుడు మనం చేసేటువంటి ఆరాధన కూడా దానికి దగ్గరగా ఉన్నట్లుగా
మనం గ్రహిస్తూ ఉన్నాం. దైవ గ్రంథాన్ని వాళ్ళు చదివేటువంటి ప్రయత్నాన్ని ఆ కాలంలో చేసినప్పుడు వాళ్ళు చేసినటువంటి కొన్ని విషయాలు మనం గమనించినట్టయితే మనం దివ్య పూజలో చేసేటువంటి ఆరాధన దానికి ఎంత దగ్గరగా ఉందో మనకు తెలుస్తుంది. ఈరోజు మనం చదివినటువంటి నెహెమయా గ్రంథంలో వాళ్ళు చేసేటువంటి దైవ గ్రంథ ఆరాధన దాని యొక్క వివరణ మనకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలియచేస్తుంది. ముఖ్యంగా 4 విషయాలు ఈ దైవ గ్రంథ పఠనంలో మనం చూస్తున్నాం. ఈ దైవ గ్రంథ పఠనంలో చూసేటువంటి 4 విషయాలను ఇంగ్లీష్ భాషలో అయితే 4 విధాలుగా చెప్పొచ్చు. మొట్టమొదటిది హంగర్, రెండవది హియర్, మూడవది ఆనర్, నాలుగవది హెల్ప్. కనుక హంగర్, హియర్, ఆనర్, హెల్ప్. తెలుగు భాషలో కొంచెం చక్కగా చెప్పాలంటే మొట్టమొదటిది ఆకలి, రెండవది ఆలకించటం, మూడవది ఆరాధన, నాలుగవది ఆశ్రయం. ఈ 4 విషయాలు కూడా దైవ గ్రంథ పఠనంలో ఆరాధనలో ఇజ్రాయేలు ప్రజలు పాటించినట్లుగా మనం గమనిస్తున్నాం. మన యొక్క అర్చనలు ఆరాధనలు కూడా ఈ 4 విషయాలు ముఖ్యమైనవిగా మనం భావించాలి. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం కోసం వాళ్ళు ఆకలి కొని ఉన్నారు. వాళ్ళ యొక్క జీవితాలలో దేవుని వాక్యం వినాలనేటువంటి ఆశ నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు బాబిలోను దాసత్వాన్ని నుంచి తిరిగి మళ్ళీ తమ దేశానికి వచ్చారు. శిథిలమైన తమ యొక్క యెరూషలేము దేవాలయాన్ని మళ్ళీ వాళ్ళు దేవాలయాన్ని పునర్నిర్మించుకొని తమ యొక్క ఆరాధనను అర్చనను తిరిగి మళ్ళీ దాన్ని తమ యొక్క జీవితాల్లో తెచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. అటువంటి క్రమంలో బానిసత్వంలో పరదేశంలో ఉండి తాము పోగొట్టుకున్న దానికై వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. ఒక 4 రోజులు మంచినీళ్ళు తాగకుండా ఉంటే ఎంత దాహం వేస్తుందో ఆలోచించండి. కనుక ఎన్నో సంవత్సరాలు దేవుని యొక్క దైవ శాస్త్రాన్ని చదవటానికి, దాన్ని వినటానికి, దాని వివరణ వినటానికి వాళ్ళు కరువులో ఉన్నారు. అక్కడ అటువంటి అవకాశం వాళ్ళకు దొరకలేదు. ఎన్నో సంవత్సరాలు దాన్ని పోగొట్టుకొని ఇప్పుడు వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత అది ఇంకా ఎక్కువగా చేయాలని, ఎక్కువగా దేవుని వాక్యం వినాలని, ధర్మశాస్త్రాన్ని చదవాలని, దాన్ని అర్థం చేసుకోవాలని కోరిక, ఆశ వారిలో బలంగా ఉంది. అందుకే ప్రభువు మోషే ద్వారా ప్రసాదించిన ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వాళ్ళందరూ కూడా ఒక ప్రదేశంలో గుమిగూడారు. గుమిగూడి ధర్మశాస్త్ర బోధకునికి ఆ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చి, ఆ గ్రంథాన్ని తీసుకొని వచ్చి దాన్ని చదవమని చెప్పి కోరటం జరుగుతూ ఉంది. మన జీవితాల్లో దేవుని యొక్క ఆరాధనలు, అర్చనలు ఆదివారం నాడు దేవాలయానికి వచ్చినప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దైవ గ్రంథాన్ని ఆలకించాలి అనేటువంటి కోరిక మనలో బలంగా ఉండాలి. ఏదో మామూలుగా యాదృచ్ఛికంగా వచ్చి వెళ్ళిపోవటం కాకుండా దేవాలయానికి, దేవుని యొక్క ఆరాధనకు వచ్చే సమయంలోనే అటువంటి బలమైన కోరిక మనలో ఉండాలి. ఎప్పుడు ఆ దేవుని యొక్క వాక్యాన్ని విందామా? ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఎలా నా యొక్క హృదయంలో నిలుపుకుందామా? ఏ విధంగా ఆ దేవుని యొక్క వాక్యం ఇచ్చేటువంటి ఆనందాన్ని నా జీవితంలో నేను పొందుదామా అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 19వ
కీర్తనలో మనం చూసినట్లయితే 9-10 వచనాలు ఈ విధంగా చెప్తూ ఉన్నాయి. 9వ వచనంలో 2వ భాగం చూస్తే, ప్రభువు చట్టములు సత్యమైనవి, అవి అన్నీయు ధర్మమైనవి, అవి మేలిమి బంగారము కంటే ఎక్కువ ఆశింపదగినవి, తేనె పట్టు నుండి చిప్పిళ్ళు తేనె కంటే తీయనైనవి. అవి నీ దాసుడునైన నన్ను హెచ్చరించును, వానిని పాటించుట వలన నాకు గొప్ప బహుమతి లభించును. కీర్తనాకారుడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆయన చట్టాలను ఎంత ఎక్కువగా ఆశిస్తూ ఉన్నాడో, అవి చేసే మేలు గురించి ఎలా ఆలోచిస్తున్నాడో ఈ కీర్తన చెప్తూ ఉంది. అవి సత్యమైనవి, ధర్మమైనవి, మేలిమి బంగారము కంటే ఎక్కువగా ఆశింపదగినవి. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ధర్మశాస్త్రం మేలిమి బంగారము కంటే కూడా ఇంకా ఎక్కువగా ఆశించదగినవి. కనుక ఈ లోక సంపద కంటే కూడా దేవుని యొక్క వాక్యాన్ని మేలైనదిగా భావించి, లౌకికమైన సంపదల కంటే ఇంకా ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని నేను ఆశించాలి నా జీవితంలో. డబ్బులు నాకు చేసే మేలు కంటే, లౌకికమైన జ్ఞానం నాకు చేసే మేలు కంటే, సిరి సంపదలు చేసే మేలు కంటే, పేరు ప్రతిష్టలు నాకు ఇచ్చే మేలు కంటే, దేవుని యొక్క వాక్యం చేసేటువంటి మేలు ఎంతో ఉన్నతమైనది, అవసరమైనది అని దైవ గ్రంథం చెప్తుంది. తేనె పట్టు నుండి చిప్పిళ్ళు తేనె కంటే తీయనైనది. తేనె చాలా మధురమైనది, దానికంటే మధురమైన టేస్ట్ ఈ లోకంలో దేనికి ఉండకపోవచ్చు. అయితే అటువంటి మధురమైనటువంటి తేనె కంటే కూడా ఇంకా ఎక్కువ మధురమైనది దేవుని నోటి నుండి జాలువారి ప్రతి మాట అని దైవ గ్రంథం చెప్తుంది. దేవుని వాక్యం తీయనైనది, దేవుని వాక్యం మధురమైనది. ఆ వాక్యం మనం నిరంతరం కూడా తీసుకుని దాని ద్వారా మన జీవితాల్లో దేవుని యొక్క ఆనందాన్ని పొందేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. నీ దాసుడైన నన్ను అది హెచ్చరించును, దాన్ని పాటించుట వలన నాకు గొప్ప బహుమతి లభించును. మన జీవితాల్లో దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క వాక్యం ఎడల కోరిక, దేవుని యొక్క వాక్యం ఎడల ఆశ, దేవుని యొక్క వాక్యం ఎడల తృష్ణను కలిగి ఎల్లప్పుడూ కూడా దాన్ని ఆలకించి దానిలో ఉన్నటువంటి మకరందాన్ని, మాధుర్యాన్ని నా జీవితంలో నేను పొందేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. రెండవది ఆరాధన లేక ఆలకించటం. 3వ వచనం ఈ విధంగా చెప్తూ ఉంది, అతడు ఆ మైదానమనని ప్రజల ఎదుట ఉదయము నుండి మధ్యాహ్నం వరకు గ్రంథమును చదివెను, ఎల్లరూ సావధానముగా వినిరి. ఆ దేవుని యొక్క వాక్యం మనకులాగా 5 నిమిషాలు 10 నిమిషాలు 1 గంట వాళ్ళు వినటం కాదు. ఉదయము నుండి మధ్యాహ్నం వరకు దైవ గ్రంథాన్ని చదివారంట. దైవ గ్రంథాన్ని చదవటానికి ఎంత సమయాన్ని వాళ్ళు కేటాయిస్తున్నారో ఈ వాక్యం చెప్తుంది. ఉదయాన్నించి నుంచి మధ్యాహ్నం వరకు, అంటే ఒక పూట, ఒక రోజులో సగం దైవ గ్రంథాన్ని చదవటానికి వాళ్ళు కేటాయిస్తున్నారు. అదే విధముగా అందరూ కూడా సావధానముగా వినిరి. దాన్ని సావధానంగా వాళ్ళు వింటూ ఉన్నారు, అశ్రద్ధతో కాదు, ఎంతో శ్రద్ధతో, ప్రేమతో, విశ్వాసముతో చదవబడుతున్నటువంటి దైవ గ్రంథాన్ని వాళ్ళు సావధానముగా విన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి. కేవలం మన చెవులతోనే కాదు, మన మనస్సుతో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించాలి. లౌకికమైనటువంటి విషయాలకు, వినోదాలకు ఎంత శ్రద్ధను మనం చూపెడతామో అంతకంటే ఎక్కువ శ్రద్ధను
దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించటంలో మనం కనబరచాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించటానికి మనం ఎల్లప్పుడూ కూడా ఆశను కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించేటప్పుడు దైవ గ్రంథంలో మనం గమనించేటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం, వారు దేవుని యొక్క సంఘముగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నారు. వారు వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆలకించటం కాకుండా వారందరూ కూడా ఒక సంఘముగా గుమిగూడి ఒక సంఘముగా దేవుని యొక్క వాక్యం చదవబడి దాన్ని ఆలకించటం, అర్థం చేసుకోవటం జరుగుతుంది. దైవార్చనకు ముఖ్యంగా మన కథోలిక సాంప్రదాయానికి సాంఘిక ఆరాధన మూలమైంది. నేను ఒక్కనే వచ్చి దేవాలయంలో కూర్చుని ఆరాధన చేయటం తప్పు కాదు, మంచిదే. దానికంటే ముఖ్యమైనది దేవుడు నాకు ఇచ్చిన సంఘముతో కలిసి సాంఘిక ఆరాధనలు నేను పాల్గొనాలి. ఇతరులతో కలిసి దేవుని వాక్యాన్ని చదవాలి. సంఘముతో కలిసి ఒక సంఘముగా దేవుని యొక్క వాక్యాన్ని నేను వినాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం కేవలం నాకు వ్యక్తిగతంగా దేవుడు చెప్పే మాట కాదు. దేవుడు నాకు ఏర్పరిచిన దైవ సంఘముతో, ఆత్మీయ కుటుంబంతో కలిసి ఆలకించి ఆచరించేటువంటి వాక్యం దేవుని యొక్క వాక్యం. అందుకే ఆదివార సాంఘిక ఆరాధనలు సంఘంతో కలిసి దేవుని వాక్యాన్ని చదివి ఆలకించి దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించే దానిలో మరొక ముఖ్యమైన విషయం, దాని యొక్క వివరణలో, దాన్ని అర్థం చేసుకోవటంలో తిరుసభ యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైనది. మనం అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 30వ వచనాన్ని 31వ వచనాన్ని చదివినట్లయితే అక్కడ ఇథియోపియా ఉద్యోగి ఫిలిప్పు కలవటం జరుగుతుంది. యెషయా ప్రవక్త గ్రంథాన్ని ఆ ఇథియోపియా ఉద్యోగి చదువుతూ ఉన్నాడు. చదివినప్పుడు ఫిలిప్ ఆయన అడిగాడు, నువ్వు చదువుతున్నది నీకు అర్థమగుచున్నదా అని అతనిని ప్రశ్నింపగా, నాకు ఎవరైనా వివరింపని ఎడల నేను ఎట్లు అర్థం చేసుకోగలను? నేను దాన్ని చదివాను, కానీ దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ఎవరో దాన్ని వివరించాలి. వివరించకపోతే దాన్ని కరెక్ట్గా ఎలా నేను అర్థం చేసుకుంటాను? ఇక్కడే తిరుసభ యొక్క పాత్ర వస్తుంది. ఎవరు దాన్ని వివరించాలి? దైవ గ్రంథాన్ని వివరించటానికి యోగ్యుడైన వాడు ఎవడు? అర్హత కలిగిన వాడు ఎవడు? వాళ్ళు వివరిస్తేనే దాని యొక్క అర్థం సరిగ్గా మనకు తెలుస్తుంది. మన యొక్క సాంప్రదాయంలో గురువులు అనేవాళ్ళు, అభిషక్తులైన వాళ్ళు ఆ దైవ గ్రంథాన్ని వివరించటానికి అర్హత కలిగిన వాళ్ళు. దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి బోధకులు, ప్రత్యేకించబడిన వాళ్ళు దైవ గ్రంథాన్ని వివరించటానికి, అర్థం చేసుకోవటానికి సహాయం చేసేవాళ్ళు. ఇక్కడ మన యొక్క సాంప్రదాయంలో ఉన్న మరొక ముఖ్యమైనటువంటి విషయం, తిరుసభలో బోధన పీఠం అనేది ముఖ్యమైనది. ఇంగ్లీష్లో మజిస్టేరియం అని పిలుస్తున్నాం. బోధనా పీఠం లేక బోధన అధికార పీఠం, ఇది తిరుసభలో ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులతో ఉంది. కనుక ఎవరు పడితే వాళ్ళు దీన్ని వివరించేటువంటి ప్రయత్నం, ఇది సత్యం అని చెప్పేటువంటి ప్రయత్నం కాదు. తిరుసభ ఆ యొక్క పీఠాధిపతులతో, మన యొక్క పోపు గారితో, ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులతో ప్రత్యేకమైనటువంటి వాక్యం, దాని యొక్క అర్థం ఏమిటి, దాని యొక్క వివరణ ఏమిటి అని అది చెప్పటం జరుగుతుంది. నేను ఆలోచించి దీని యొక్క అర్థం ఇదని చెప్పటం కాదు, నా యొక్క ఆలోచన ప్రకారం ఇదే అని చెప్పటం కాదు. బోధించేవాడు ఎప్పుడూ కూడా తిరుసభ యొక్క సత్యముతో సంబంధాన్ని కలిగి ఉండాలి. తిరుసభ బోధనతో అది సమైక్యమై ఉండాలి. తిరుసభ చెప్పేదే బోధకుడిగా నేను చెప్పాలి, అంతేగాని నాకు అనిపించింది చెప్పటం కాదు.
నేను ఇదేదైతే దీని అర్థం ఏదని అనుకుంటున్నానో దాన్ని చెప్పటం కాదు. తిరుసభ దైవ గ్రంథాన్ని అర్థం చేసుకొని తనకున్న జ్ఞానం ద్వారా, సాంప్రదాయం ద్వారా, ఇదిగో దీని యొక్క వాక్యం యొక్క అర్థం ఇది అని ఏదైతే బోధిస్తుందో దానిలో కలిసి తిరుసభ బోధించేదే నేను ప్రజలకు బోధించినప్పుడు నా బాధ్యత నిర్వహించినట్లవుతుంది. అప్పుడే దైవ గ్రంథాన్ని సరి అయిన విధానంలో అర్థం చేసుకునేటువంటి అవకాశం వస్తుంది. లేకపోతే 10 మంది 10 విధాలుగా దైవ గ్రంథాన్ని అర్థం చేసుకుంటే ఏది నిజం, ఏది నిజం కాదు. నేను ఒకలాగా, మీరు ఒకలాగా, పక్కన ఆయన ఇంకొకలాగా, ఇంకా అవతల ఉన్న వాళ్ళు ఇంకొకలాగా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో వాక్యాన్ని వివరిస్తే దానిలో చాలా అసత్యం అనేది వస్తుంది. అదే మనం చూస్తున్నాం. ప్రతివాడు బైబిల్ పట్టుకొని ఇదిగో ఇది వాక్యం ఎలా అంటూ ఉంది, దీని అర్థం ఇది, కనుక నువ్వు చేసేది తప్పు, ఆయన చేసేది తప్పు అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఆ దైవ గ్రంథాన్ని అర్థం చేసుకొని బోధించేటువంటి అర్హత నీకు లేదు. అటువంటి బోధనా సత్యంలో నువ్వు భాగం కాదు. అందుకే తిరుసభలో ఆ యొక్క బోధన అధికార పీఠం అనేది ఏది సత్యం, ఏది అసత్యం అనేది అదే నిర్ణయిస్తుంది. దానితో కట్టుబడి, దానితో ఏకమయ్యే దైవ గ్రంథాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని కథోలికులుగా మనం ఎప్పుడూ కూడా చేయాలి. మన యొక్క బోధన ఎప్పుడూ కూడా తిరుసభ యొక్క బోధనకు అది సమాంతరంగా ఉండాలి. దానికి వ్యతిరేకంగా ఎప్పుడూ కూడా ఉండకూడదు. మూడవదిగా దైవ గ్రంథాన్ని మనం ఆలకించి ఆరాధించే సమయంలో దాన్ని ఆరాధించాలి. దైవ గ్రంథాన్ని ఆరాధించినట్లుగా ఈ మొదటి పట్టణం మనకు చెప్తూ ఉంది. ఉదాహరణకు 5వ వచనం అంటూ ఉంది, ఎజ్రా వేదికనెక్కి దైవ గ్రంథాన్ని చదివాడు. తరువాత అందరూ గ్రంథము విప్పగానే, అతడు గ్రంథాన్ని విప్పగానే జనులెల్లరూ కూడా లేచి నిలుచుండేది. 5వ వచనంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఎజ్రా ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి దైవ గ్రంథాన్ని విప్పాడో చదవటానికి, ప్రజలందరూ కూడా లేచి నిలబడ్డారంట. వాళ్ళు కూర్చుని ఉండలేదు. ఆ దైవ గ్రంథాన్ని ఆరాధించడానికి అందరూ కూడా లేచి నిలబడ్డారు. నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ఆరాధించారు. అదేవిధంగా 6వ వచనాన్ని మనం చూస్తే ప్రజలు చేతులు పైకెత్తి ఆమెన్ ఆమెన్ అని బదులు పలికారు. కనుక ఎప్పుడైతే ఆ యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నారో అప్పుడు చేతులు పైకెత్తి ఆమెన్ ఆమెన్ అని బదులు పలికారు. అటు పిమ్మట అందరూ నేల మీద సాగిలపడి యావేకు నమస్కరించారు. నిలబడ్డారు, చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని చెప్పారు. దాని తరువాత నేల మీద సాగిలపడి యావేకు నమస్కరించారు. కనుక చాలా భంగిమలు, క్రియలు బాహ్యంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆరాధనకు ఈ యొక్క లౌకికమైన బాహ్యమైనటువంటి ఆచారాలు, భంగిమలు మనం చేసేది చాలా ముఖ్యం. ఎందుకంటే మానవుడిగా మనలో ఉన్న భావాన్ని వ్యక్తం చేయాలంటే ఇవన్నీ కూడా మనకు అవసరం. సూచనలు, సంజ్ఞలు అవసరం. ప్రేమను వ్యక్తం చేయాలంటే ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోవటంలో ఆ ప్రేమ యొక్క భావన లోతుగా దాన్ని వ్యక్తపరిచినట్లు అవుతుంది. ఒక వ్యక్తి వెంక ప్రేమతో చూడటం, లేక ప్రేమతో తాకటం, నీలో ఉన్న ప్రేమ భావాన్ని నువ్వు ప్రేమించే వ్యక్తికి వ్యక్తపరిచే విధంగా ఈ బాహ్యమైన సూచనలు, క్రియలు ఉపయోగపడతాయి. వాటి ద్వారానే భావ వ్యక్తీకరణ అనేది జరుగుతుంది. మనం మనుషులుగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆరాధన మనం నిలిగి ఉన్నప్పుడు ఎలా మనం దేవునికి మన యొక్క ప్రేమను వ్యక్తం చేస్తాం, దేవుని వాక్యం ఎడల మనకున్న ఆరాధనను ఎలా వ్యక్తం చేస్తాం, ఇవన్నీ కావాలి. మనం నిలబడటం కావాలి, చేతులు జోడించటం కావాలి, ఆ ధూపాన్ని ఆ యొక్క దైవ గ్రంథానికి వేయటం కావాలి, మోకరించటం కావాలి, నమస్కరించటం కావాలి. సమస్తం కూడా మనలో ఉన్నటువంటి భక్తిని, విశ్వాసాన్ని దేవునికి వ్యక్తం చేయటానికి ఇవన్నీ కూడా కావాలి. అవి దైవ గ్రంథంలో వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తున్నాం.
అందుకే మన యొక్క దైవారాధనలో కూడా అటుపక్క బలిపీఠానికి ఇటు ప్రక్కన వాక్యపీఠానికి రెండిటికి కూడా అటువంటి క్రియలతో సూచనలతో మన ఆరాధన మనం చేయటం జరుగుతుంది. దివ్య పూజా బలికి ఈ రెండు పీఠాలు ముఖ్యమైనవి. మొదటిది బలి అర్పించేటువంటి బలిపీఠం, రెండవది వాక్యాన్ని బోధించేటువంటి బోధనాపీఠం లేక వాక్యపీఠం. ఈ రెండే దివ్య పూజకు ముఖ్యమైనటువంటి పీఠాలు. ఈ రెండిటినీ కూడా పవిత్రంగా చూడాలి, రెండిటినీ కూడా పవిత్రంగా ఆరాధించాలి. ఇక్కడ దేవుడు వాక్యముగా మన దగ్గరకు వస్తే అక్కడ తన యొక్క శరీర రక్తాలతో దేవుడు మన మధ్యకు వస్తున్నాడు. దేవుడు మన మధ్యకు వచ్చి మనతో ఐక్యమయ్యేటువంటి రెండు పీఠాలు ఇవి. వీటికి మన ఆరాధనను బాహ్యమైన క్రియలతో మాటలతో మనం వ్యక్తపరిచేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఇది కూడా దైవ గ్రంథాన్ని నుంచే మన సాంప్రదాయానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక నాలుగవది ఆశ్రయాన్ని కల్పించటం. వాక్యం ఆరాధనలు దాన్ని చదవటంలో అర్థం చేసుకోవటంలో ఆశ్రయం అనేది కూడా ముఖ్యం. ఇక్కడ దైవ గ్రంథాన్ని చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకున్న తరువాత మనం చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆ యొక్క ఎజ్రా వాళ్ళతో చెప్తూ ఉన్నాడు ప్రజలతో, మీరు దుఃఖింపవద్దు, ఇది ప్రభు యొక్క పవిత్ర దినం కనుక మీరు ఏడవద్దు, దుఃఖించవద్దు. మీరు వెళ్ళి కొవ్విన మాంసాన్ని మధుర పానీయాన్ని సేవించి ఆనందించండి. దాని తర్వాత ఒక ముఖ్యమైన మాట, మీ అన్నపానీయములను పేదలకు కూడా పంచేయండి. మళ్ళీ 12వ వాక్యం మళ్ళీ చెప్తుంది చివర్లో, తమ ఇండ్లకు వెళ్ళి ఆనందముతో తిని త్రాగిరి, పేద సాధలకు అన్నపానీయములు పంపించేది. దేవుని యొక్క వాక్య ఆరాధనలు అర్చనలు ఒక ముఖ్యమైనటువంటి భాగం, పేద సాధలను ఆదరించటం. వాక్యం అనేది మనలను సమాజంలోనికి, కష్టాలలో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారి దగ్గరకు దేవుని యొక్క వాక్యం మనం నడిపించాలి. కేవలం దేవాలయంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించి దాన్ని ఆరాధించి ఆ వాక్యాన్ని అనుదిన జీవితంలో మరి ముఖ్యంగా పేద సాధలను ఆదరించే విధంగా మనలను నడిపించినప్పుడు ఆ దేవుని యొక్క వాక్యపు యొక్క అర్చన ఆరాధన సంపూర్ణం కాదని మన యొక్క సాంప్రదాయం తెలియజేస్తుంది. ఈనాడు మనం విన్నటువంటి సువిశేషంలో కూడా క్రీస్తు ప్రభు ఇస్తున్నటువంటి సందేశం అది. క్రీస్తు ప్రభు ఆయన ప్రార్థనా మందిరానికి వచ్చాడు. ప్రార్థనా మందిరంలో ఆ యొక్క దైవ గ్రంథాన్ని చదివారు. యేసు ప్రభు కూడా ఈ పాత నిబంధన సాంప్రదాయంలో వచ్చాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ దేవుని యొక్క వాక్య పరిచర్య ప్రార్థనా మందిరంలో జరుగుతుంది. యూదులకు దేవాలయం ఒకటే, అది యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం. అది తప్ప ఇంకా మిగతా ప్రాంతాల్లో దేవాలయాలు అనేవి ఇవి కూడా లేదు. వాళ్ళకున్నది ప్రార్థనాలయం. దేవాలయం ఒకటి, ప్రార్థనాలయం ఒకటి. కనుక ఇంగ్లీష్ భాషలో అది టెంపుల్ అవుతుంది, ప్రార్థనాలయం సినగోగ్ అవుతుంది. కనుక సినగోగ్ అనేటువంటి ప్రార్థనాలయంలో ఆరాధన అర్చన అనేది జరగదు, బలులు అనేవి అర్పించబడవు. కనుక యూదుల ఆచారంలో బలులన్నీ కూడా యెరూషలేము దేవాలయంలో యాజకుల చేత అర్పించబడదు. ప్రార్థనా మందిరంలో సినగోగులో బలులేవి కూడా అర్పించబడవు. కేవలం దైవ గ్రంథాన్ని ధర్మశాస్త్రాన్ని చదవటం, దాన్ని వివరించటం మాత్రమే జరుగుతుంది. కనుక ప్రభు ప్రార్థనా మందిరానికి సినగోగ్కి వెళ్ళాడు, అంతేగాని బలులు అర్పించేటువంటి దేవాలయానికి వెళ్ళలేదు. ఆ ప్రార్థనా మందిరంలో వాళ్ళకున్నటువంటి ఆచారం ప్రకారం మొట్టమొదటిగా దైవ శాస్త్రాన్ని చదువుతారు. దైవ శాస్త్రం దైవ గ్రంథంలో ఉన్నటువంటి మొదటి 5 గ్రంథాలు, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు. అది మోషే చట్టముగా ధర్మశాస్త్రంగా యూదులు భావించేవారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి వాళ్ళు వచ్చినప్పుడు మొట్టమొదటిగా
ధర్మశాస్త్రంలో ఒక భాగాన్ని చదివేవాళ్ళు. రెండవదిగా ప్రవక్తల గ్రంథాన్ని చదివేవాళ్ళు. ఆ ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవటానికి ఒక ప్రవక్త గ్రంథాన్ని చదివి దాని ద్వారా ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేసేవాళ్ళు. క్రీస్తు ప్రభు ఆ విధంగా యెషయా గ్రంథం నుంచి తను వాక్యాన్ని చదవటం జరిగింది. అయితే తను చెప్పినటువంటి మాటల్లో ముఖ్యమైన సత్యం, పేదలకు సువార్తను బోధించటానికి, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, పీడితులకు విమోచనము కలిగించుటకు నేను వచ్చాను. ఈ వాక్యము నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని చెప్తూ ఉన్నా. దేవుని యొక్క వాక్యం అనుదిన జీవితంలో నెరవేరాలి. అది ముఖ్యంగా పేద సాధలకు, చెరలోనున్న వారికి, గుడ్డి వారికి, పీడితులకు విమోచన కలిగించే విధానంలో మన యొక్క ఆరాధన, అర్చన కొనసాగాలని వాక్యం చెప్తూ ఉంది. కనుక మనం ఎల్లప్పుడూ కూడా దైవార్చనలో, దివ్య పూజా బలిలో మనం పాల్గొంటూ ఉన్నప్పుడు దానిలో ముఖ్యమైనటువంటి భాగమైనటువంటి దేవుని యొక్క వాక్యార్చనను మనం చేస్తున్నప్పుడు అది దైవ గ్రంథ ఆధారితమని మనం నమ్మాలి. ఏ విధంగా దైవ గ్రంథ యొక్క సాంప్రదాయం ప్రకారం వాళ్ళు దాన్ని చదివి అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేశారు, ఆ విధంగా మనం కూడా వారికిలాగా దాన్ని ఆరాధిస్తూ అర్థం చేసుకుంటూ దానిని మన అనుదిన జీవితంలో ఆచరించే ప్రయత్నాన్ని, దాన్ని నెరవేర్చే ప్రయత్నాన్ని మనం చేయాలి. వాక్యం ఎప్పుడూ కూడా మన జీవితాల్లో నెరవేరాలి. అప్పుడే దాని యొక్క ప్రయాణం అనేది సంపూర్ణమవుతుంది. ఈనాడు మరొకసారి ఆ దేవుని యొక్క అర్చనలో, ఆరాధనలో పాల్గొంటున్న మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాం, ఆరాధించాం. అదే విధముగా ఆ యొక్క క్రీస్తు ప్రభుని కూడా బలియాగములో మనం ఐక్యమవుతూ మన యొక్క బాహ్యమైన క్రియల ద్వారా, సంజ్ఞల సూచనల ద్వారా ఆ క్రీస్తు ప్రభుని ఆరాధించి మన యొక్క ప్రేమను, మన భక్తిని ఆ దేవుని ఎడల వ్యక్తపరిచే ప్రయత్నాన్ని చేద్దాం. అతని యొక్క ఏకస్థితను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మలన గర్భము పొన్సు పిలాతుని అధికారంకు లోనై పాటుబడి శిలువ మీద పట్టుబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. అలనాడు యావే దేవుడు ఇజ్రాయేలు ప్రజల మధ్యకు తన వాక్యము ద్వారా వచ్చినట్లుగా తన యొక్క మందసము ద్వారా వారి మధ్య నివసించినట్లుగా మన యొక్క జీవితాల్లో ఆ దివ్య మందస్సంలో వేంచేసి మన మధ్య నివసిస్తున్న క్రీస్తు ప్రభు తన వాక్యము ద్వారా నిరంతరం కూడా మన జీవితాల్లోనికి వస్తున్నటువంటి క్రీస్తు ప్రభు ఈ దైవార్చనలో మన మధ్యలో ఉండి మన యొక్క విన్నపాలను ఆలకిస్తూ ఉన్నారు. విశ్వాసంతో, ప్రేమతో మన అవసరాలను ఆ దేవునికి విన్నవించుదాం. మన యొక్క ఫ్రాన్సిస్ పోపు గారిని, మన పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, బోధకులను, దేవుని యొక్క పరిచర్యలో నిమగ్నమైనటువంటి ప్రతి బిడ్డను దేవుడు దీవించినట్లు, వారు దేవుని యొక్క సువార్తను మరింతగా నెరవేరునట్లుగా, దాన్ని బోధించి దాన్ని సంఘములో ఆచరించే విధముగా సహాయం చేయనట్లుగా ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దేవుని యొక్క వాక్యాన్ని నిరంతరం కూడా బోధించే ప్రేషిత కార్యంలో నిమగ్నమై ఉన్న వారిని దేవునికి సమర్పించుదాం. దేవుని యొక్క వాక్యాన్ని బోధించటానికి ఎన్నో కష్టాలను, శ్రమలను అనుభవిస్తూ, ఎన్నో త్యాగాలను చేస్తూ ఆ దేవుని సువార్తను ప్రజలకు అందించి ఆ సువార్త ద్వారా వారి జీవితాల్లో ప్రభు యొక్క రక్షణను వారు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉండగా వారి ప్రయత్నాలను దేవుడు ఫలింపచేయాలని, జీవాన్నిచ్చేటువంటి సువార్తను
ప్రపంచంలో నలుమూలల మరింత ఆసక్తితో ప్రేమతో వారు వ్యాప్తి చేయనట్లుగా ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభు ఈ యొక్క విచారణను, ఈ విచారణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. విశ్వాసము ద్వారా, జ్ఞానస్నానము ద్వారా, సంస్కారాల ద్వారా నీ తిరుసభలో సభ్యులుగా మమ్మల్ని అందరినీ కూడా చేసినందుకై నీకు కృతజ్ఞతలు. మమ్మల్ని అందరినీ కూడా ఎల్లప్పుడూ నీ దైవార్చనలో భాగస్థులను చేస్తూ తిరుసభ సాంప్రదాయానుసారంగా మాకు వచ్చినటువంటి ఆ సాంప్రదాయంలో మిమ్ములను ఆరాధించి మా యొక్క భక్తిని మీకు వ్యక్తం చేస్తూ మా విశ్వాసాన్ని ప్రకటించేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. మేము ఈ అర్చనను ప్రేమతో భక్తితో ఎల్లప్పుడూ నిర్వహించినట్లు మీ యొక్క వాక్యాన్ని మేము ప్రేమతో శ్రద్ధతో ఎల్లప్పుడూ ఆలకించి ఆరాధించి దాన్ని ఆచరించినట్లు మమ్మందరినీ కూడా మీ ఆత్మతో నింపి నడిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్ది నిమిషాలు మౌనముగా మనకున్న అవసరాలను ఆ ప్రభునకు విన్నవించుదాం. గుదే ఇజ్రాయేల్ గారికి దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించినట్లు, కాకుల్లో జేకబ్ పాలు గారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించినట్లు, గోగులముడి జోజుబాబు దేవుడు దయచేసినటువంటి విముక్తికి గాను కృతజ్ఞతను దేవుడు స్వీకరించినట్లు, ఇక్కడ చేరిన మనందరి ఆత్మలలో హృదయాలలో వ్యక్తపరచక నిగూఢంగా ఉన్నటువంటి ప్రతి ఆశను కోరికను దేవుడు స్వీకరించమని దయగల తండ్రి మేము చేసినటువంటి విన్నపాలను స్వీకరించండి. ఎల్లప్పుడూ కూడా మీ యొక్క దీవెనను మాకు అనుగ్రహిస్తూ మీ యొక్క దైవార్చనలు, దివ్య గ్రంథ పారాయణలు మమ్మల్ందరినీ కూడా మరింత శ్రేష్ఠులను చేయమని, మరింత లోతుగా ఈ దైవార్చనలో మేము భాగమయ్యేటువంటి అవకాశాన్ని, ఆ విధముగా దైవార్చనలో ఉన్నటువంటి ఆనందాన్ని, మకరందాన్ని మేము అనుభవించులాగున, ఆ విధంగా దైవార్చన ద్వారా మా జీవితాలను మరింతగా మెరుగుపరుచుకునేటువంటి అవకాశాన్ని మాకు అనుగ్రహించమని మీ ప్రియ కుమారుడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
కొని మమ్ముల దీవించు ప్రభువా కైకొను మా హృదయా కానుక ప్రభువా కైకొను మా హృదయా కానుక అమృతమైనది నీ పలుకు ఆనందమైనది నీ కొలువు అమృతమైనది నీ పలుకు ఆనందమైనది నీ కొలువు నీకు మనసుతో అర్పించెదను నీకు మనసుతో అర్పించెదను గైకొని మమ్ముల దీవించు గైకొని మమ్ముల దీవించు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత ప్రీతికరమైన మేము ఎల్లప్పుడూ ఎన్నోటను ఆ ప్రభు ద్వారా నిత్యము న్యాయము ధర్మము అమిత ప్రేమ వలన ఆనంద పాపము చేసిన అతను న్యాయంగా ఆ ప్రభు ద్వారా దయతో కావున క్రీస్తు ద్వారా అధిపతులు ఆరాధిస్తున్నారు మండల ఆనంద పరవశులైన భక్తి ఆ స్వరములను దీనభావంతో గణాధిపతి అయిన సర్వేశ్వరు పావన 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 ప్రభు పరలోకమచి మహిమలతో నిండియున్నవి మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభు రామందున వచ్చేవారు ధన్యులుగా
అనేకుల కొరకు పాప పరిహారమునకై పారబోయబడు ఏమి నా పదార్థము. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును తమ పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మమ్మ శోధన యందు ఓ ప్రభువా, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఎలయనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు.
జీవము పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తు పక్కన నుండి కారపడిన నీళ్ళ నన్ను కాపాడండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం. ఓ మంచి చేస్తువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయంల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్టు చేయకండి. దుష్టస్థితిలో చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునితులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతింతును గాక. పరిపూర్ణ ఫలం గల జపము. మహామధురంతో నేను మంచి చేస్తువా దాస్త్రాలైన నేను దేవర వారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను కలిసినారు, నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవర వారి గురించి పూర్వకాలం మందు దావీదు దీర్ఘదర్శించిన దాన్ని నేను జ్ఞాపకపరుచుకొని దేవర వారి యొక్క 5 గాయములను మిగిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమును విచారించి తలంపు చే ధ్యానించడు. ఈ సమయం మందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వాటిని దిద్దుకొన మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలెనని నా మంచి చేస్తువా దేవర వారిని నా ఆత్మీక మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీ వాక్కు మా త్రోవకు వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య విందు మాకు జీవముగానున్నది. ఈ జీవము మమ్మ ఆనందోత్సాహములతో నింపుచున్నది. ఈ మహదానందముతో నిత్యము మేము నీ సేవలో తరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ములను దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. వందనములు. శుభకర మాతా మరియమ్మ, మాకై
నెరవేరినట్లుగా మన విషపు తరంపులు నెరవేరినట్లుగా మన విచారణ గురువులకు మంచి ఆరోగ్యం దయచేయాలని పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునే ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. యేసుక్రీస్తు నాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, మా కొరకు ప్రార్థించండి. సకలి కావలి సన్మనస్కులారా, మాకు కావలిగా ఉండండి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.